టీచర్, నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావురా? స్టూడెంట్, పెళ్లి చేసుకుంటా. టీచర్, అది కాదురా, ఏమవుతావని అడిగా. స్టూడెంట్, పెళ్ళి కొడుకునవుతా. టీచర్, నా ఉద్దేశం పెద్దయ్యాక ఏం సాధిస్తావని. స్టూడెంట్, పెళ్లి కూతుర్ని. టీచర్, ఒరేయ్, పెళ్ళయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం తెస్తావని. స్టూడెంట్, కోడల్ని. టీచర్, చచ్చినోడా, మీ నాన్న నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు. స్టూడెంట్, మనవణ్ణి. టీచర్, ఓరి దేవుడోయ్, ఇంతకీ నీ ఆశయం ఏమిట్రా. స్టూడెంట్, మేమిద్దరం, మాకిద్దరు. భార్య, ఏమండి, ఈ పసరు తాగండి. భర్త, తప్పదంటావా? నీ చేత్తో ఏదిచ్చినా ఎందుకో నాకు భయంగా ఉందే. భార్య, అంటే నేను నిన్ను చంపే రాక్షసులా కనపడుతున్నానా? ఈ ఒక్కసారికి నా మాట నమ్మి తాగండి. భర్త, సరే తాగుతాను. భార్య చేతిలోని పసరు తీసుకొని తాగుతాడు. ఇప్పుడు చెప్పు మరి. భార్య, ఏం లేదండి, మనకు 7 సంవత్సరాలైనా పిల్లలు లేరుగా. ఈ పసరు తాగితే పిల్లలు పుడతారని కోయదోర ఇచ్చాడు. భర్త, అబ్బా, ఎంత సంతోషకరమైన మాట నీ నోటి నిండా విన్నానే. జంబలకిరి బొమ్మ ఆనందంతో గంతులు వేస్తాడు. టీచర్, ఒరే సింటూ, నిన్న నేర్పిన పద్యం చెప్పు. సింటూ, తమ్ సోజామా మై జ్యోతి గరుజా ఓంగా. టీచర్, ఒరే గాడిద, అది తమసోమ జ్యోతిర్గమయ. సింటూ, మా చిన్నపిల్లలకి ఇంత కఠినంగా ఉన్న మాటలు చెబితే ఎలా అర్థమవుతాయి టీచర్?